నమస్తే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవనంద గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరైనా సరే సందేహాలకి సంబంధించి మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ముందుగా కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. దానికి ముందు ఒక క్వశ్చన్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పీసీఓడితో చాలా మంది బాధపడుతున్నారు. కామన్గా ప్రతి 10 మందిలో ఒక 5 మెంబర్స్ దీనికోసమే బాధపడుతున్నారు. అలాంటి వారికి హోమియోపతిలో ఎలాంటి వైద్యం ఉంది? హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్. పీసీఓడి అంటే ఏంది? ఓన్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అది సిస్ట్ అంటే వాటర్ బబుల్స్, పెద్ద పెద్ద మాస్ ఫైబ్రాయిడ్సే కరిగిపోతున్నాయి. పీసీఓడి ఒక లెక్క కాదు. కాబట్టి పీసీఓడికి ప్రజల మీద అవగాహన లేక వాళ్ళు ఏదో ల్యాప్రోస్కోప్తో బ్లాస్ట్ చేయించుకోవడం, అది పర్మనెంట్ క్యూర్ కాదు. ఎందుకంటే మీరు ఎంత రిమూవ్ చేసినా మీద అది పర్మనెంట్ క్యూర్ కాదు. దాని బ్యాక్గ్రౌండ్ రూట్ తీసేయాలి. ఒక మొక్కకు, చెట్టుకు కాండం కాడికి నరికేస్తే అయిపోయిందని చెప్తే పోదు కదా, మళ్ళీ మొలకెత్తుంది వేరున్నంత వరకు. అదేవిధంగా మానవుని జీవితంలో కూడా ఈ యొక్క వ్యాధులన్నీ కూడా వాటి రూట్ కాజ్తో ఉంటాయి. మీద ఎక్స్టర్నల్గా అప్లికేషన్లు పెట్టి, మీద ఆయింట్మెంట్లు పెట్టి, లేకపోతే మీద ఆపరేషన్ చేసి రిమూవ్ చేసినంత మాత్రాన దాని బ్యాక్గ్రౌండ్ అంత పోక ప్రజలకు మళ్ళీ గ్రోత్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకు కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఈ సిస్ట్లు కానీ, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు ఆపరేషన్ చేసుకున్నా మళ్ళీ ఫామ్ అవుతుంది. అలాంటి వారికి హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ప్రజలకు హోమియోపతి మీద అవేర్నెస్ లేక, పబ్లిక్లో ప్రచారం లేక, హోమియోపతి అంటే తీపి గుళికలు కదా, మెల్లగా పనిచేస్తాయి అనేదండి. మెల్లగా పనిచేస్తే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు హోమియోపతి పితామహుడు, అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి వైద్యంలో ఒక ప్రొఫెసర్ అయి ఉండి 250 ఏళ్ళ కిందనే ఆయనకు ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చి ఈ వైద్యం ఎన్నో రీసెర్చ్ జీవితం అంతా త్యాగం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి మన కోసం ఈ వైద్యాన్ని కనిపెట్టింది. ఈ వైద్యం యొక్క సిద్ధాంతాల ప్రకారంగా ప్రజలకు వ్యాధికి మందు ఇచ్చినట్టయితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ప్రతి షార్ట్ టైంలో కనిపిస్తుంది. ఆయన రాసిన సిద్ధాంతంలో ఏముంది? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అని ఆయన ఎఫారిజం 2లో రాసిపెట్టింది. మరి ఆయన పర్మనెంట్ అండ్ ర్యాపిడ్ అని చెప్పి అందులో ఎఫారిజంలో ఉంటే పబ్లిక్లో స్లో అని ఎందుకు వచ్చింది? అవేర్నెస్ లేక. మేము మెడిసిన్ చేస్తున్నప్పుడు అదే డౌట్ వస్తుండే, ఇంత మంచిగా ర్యాపిడ్ యాక్షన్ అని హోమియోపతి ర్యాపిడ్ అన్నప్పుడు హోమియోపతి పబ్లిక్లో మెల్లగా ఎందుకని వచ్చింది? కొంతమంది తెలియని వాళ్ళ ప్రాక్టీస్ వల్ల కావచ్చు, దుష్ప్రచారం చేయడం వల్ల ఇది పబ్లిక్లో వచ్చింది. మనం అది ఛాలెంజ్గా తీసుకొని ప్రజలకు ఇది హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా ర్యాపిడ్ యాక్షన్ చెప్పడం జరుగుతుంది. చెప్పినట్టుగా సక్సెస్ చూపిస్తున్నాం. ఆ సక్సెస్ కేసులన్నీ కూడా లైవ్లో మీకు ప్రత్యక్షంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు చూపించడం వల్ల ఇప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది. దీనికి మించిన వైద్యం లేదు. ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారించవచ్చు. మెడికల్ సైన్స్లో మందులే ఈ వ్యాధికి మందులే లేవన్నటువంటి కేసులు మనం తక్కువ చేస్తున్నాం. అలాంటివి ఏమీ అని ఇలా లైవ్లో చూద్దాం. ప్రత్యక్ష సాక్ష్యాలు. ముందుగా ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే జబ్బు ఏంటంటే, ఈ తోడ ఉంటుంది కదా, ఈ తోడ బొక్కను ఫీమర్ అంటారు. ఈ ఫీమర్ వచ్చి ఇందులో కూర్చుంటుంది, హెడ్ ఆఫ్ ది హిప్ జాయింట్లో. ఈ హెడ్ ఆఫ్ ది ఫీమర్ అంటారు దీన్ని. ఈ ఇది రక్త ప్రసరణ తగ్గిపోయి చాలామందికి నేను తక్కువ చేసిన. ఇప్పుడు ఈ రీసెంట్ కేసు, ఇది ఇంకోటి రీసెంట్గా ఈ హెడ్ ఆఫ్ ది ఫీమర్కు వెస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఇది నెక్రోసిస్ అంటే రక్త ప్రసరణ ఆగిపోయి అది కరిగిపోతుంది, బొక్క అరిగిపోతుంది. దాంతో విపరీతమైన నొప్పి ఉంటుంది, నడవలేక పొజిషన్లో ఉంటారు. వాళ్ళకు ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ డిస్క్ వేస్తామంటే అంత ఖర్చు పెట్టలేక మన దగ్గరికి రావడం జరిగింది. మనం ట్రీట్మెంట్ చేసినాక వితిన్ 1 మంత్లో ఎంత అద్భుతం ట్రీట్మెంట్ ఉన్నది. నొప్పి గిట్ట తగ్గి ఆ పేషెంట్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది హోమియోపతి ర్యాపిడా స్లోనా అనేది మీరే గుర్తుంచుకోండి. ఏం పేరు నీది? బసంత్. బసంత్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. నేను తూరు నుంచి వచ్చాను సార్. తూరు నుంచి. రాయపర్తి నుంచి. ఏం బాధ? అవెక్యులర్ నెక్రోసిస్.
ఏ వెసికులర్ నెక్రోసిస్ ఆఫ్ ట్యూటికల్ నొప్పి హిప్ జాయింట్ హిప్ జాయింట్ 20 లేచి నిలబెట్టి చూపి అగో 20 అందులో నీకు రక్త ప్రసరణ ఆగిపోయి బొక్క కీలు ఎండిపోతున్నది. ఎండిపోతుంది. మరి ఏం చెప్పారు డాక్టర్లు? డాక్టర్ అది రిప్లేస్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఆపరేషన్ చేసి అది కీలు తీసేసి కొత్త కీలు పెడతామన్నారు. కీలు మార్పిడి ఇవ్వని చెప్పారు. ఎంత ఖర్చు వస్తుంది? 1,50,000 అని చెప్పారు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ కీలుకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్ ఎంత మార్పు వచ్చింది? అప్పటికి మార్పు వచ్చేసింది. నొప్పులు కొద్దిగా తగ్గినాయి. తగ్గిందంటే నీకు హీలింగ్ అవుతుంది. ఇంకొక 6 నెలలు వాడుకొని రన్నింగ్ చేపిస్తా. ఓకే సార్. ఓకే కూర్చో. చూడండి, కార్పొరేట్ హాస్పిటల్లో నొప్పి కూడా తగ్గించకుండా ఎన్ని మందులు ఇచ్చినా తగ్గని పేషెంట్కు తీపి గుళికలు నోట్లు వేస్తే నొప్పి తగ్గిపోయిందంటే అర్థం చేసుకోండి హోమియోపతి ఎంత ర్యాపిడ్ యాక్షన్. అదేవిధంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే కూడా ఆపరేషన్ లేకపోతే ల్యాప్రోస్కోప్ అంటారు బయట. కానీ హోమియోపతిలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సింగిల్ డోస్ వేస్తే అది మొత్తం డిజాల్వ్ అవుతుంది. హోమియోపతి అంటే ఒక పవర్, కరెంటు, శక్తి. ఉదాహరణకు మనం ఈ మ్యాగ్నెటిక్ శక్తి, అయస్కాంతం ఏమంటాం? అయస్కాంత శక్తి అంటాం, కనిపించదు, అది దాని రిజల్ట్ చూస్తాం. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి, విద్యుత్ అనేది కనిపించదు. ఇంతవరకు ఎవరు విద్యుత్తును చూసిన వాళ్ళు లేరు, కానీ దాని రిజల్ట్ కనిపిస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, న్యూటన్ కనిపెట్టిండు. కానీ ఎక్కడ ఉంది చూపి అంటే ఇంతవరకు ఏ సైంటిస్టు చూపించలే. కనిపిస్తుందా? కంటికి కనిపించదు. అలాగే హోమియోపతి కూడా ఒక శక్తి. మీ యొక్క కాన్స్టిట్యూషన్కు, మీ యొక్క సిమ్టమ్స్కు, వ్యాధి లక్షణాలకు సరైన మందు హోమియోపతి డాక్టర్ వేసినప్పుడే అది పనిచేస్తుంది. కొద్దిగా సిమ్టమ్స్ రాంగ్ చెప్పినప్పుడు 10 సిమ్టమ్స్కి ఒక 8 సిమ్టమ్స్ చెప్పి ఒక 2 మింగేసినాం అనుకో, 2 చెప్పలేదు అనుకో, ఆ డ్రగ్ 8కి సంబంధించిన మంది చూపిస్తుంది. అప్పుడు అది ప్రయోగం చేస్తే పనిచేయదు. అప్పుడు ఏమంటాం? హోమియోపతి వాడినాం తక్కువ కాలేదు సార్, హోమియోపతిని బదనాం చేస్తారు. పాస్వర్డ్ సిస్టమ్ కరెక్ట్, పాస్వర్డ్ కొడితే ఎట్లా సిస్టమ్ ఓపెన్ అవుతుందో అదేవిధంగా హోమియోపతిలో మానసిక, శారీరక, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ కరెక్ట్ తీసుకున్న డాక్టర్ కరెక్ట్ క్వాలిటీ మందు ప్రయోగం చేస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో సక్సెస్ కనిపిస్తుంది. అలోపతిలోనే విరక్తి వచ్చి హోమియోపతి కనిపెట్టినట్టు ఇంకా దీనికంటే ఫాస్ట్ లేనంటే కదా, ఆయనకే అప్పుడు విరక్తి వచ్చాయి. మరి ఈ హోమియోపతిలో ఇదే ఫాస్ట్. దాని ఆ రిజల్ట్, ఆ ఫాస్ట్ అనేది ఏ విధంగా చూపిస్తే కనిపిస్తుంది అనేది ఆయన సిద్ధాంతం ప్రకారంగా చూపిస్తే కనిపిస్తుంది. రాంగ్ రూట్లో ప్రయోగం చేస్తే కనిపించదు. ఒక లేడీ కామారెడ్డికి వచ్చింది, గాల్ బ్లాడర్ స్టోన్స్ పట్టుకొచ్చిన మనిషి నడుచుకుంటూ వచ్చింది ఒకతే 1 మంత్లో. ఆమె ఏం చెప్తుంది వినండి. ఏం పేరు? గంగమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మకి? పెద్ద కొడుకోలు మండలం. ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. ఏం బాధతో వచ్చినావు? కడుపు నరం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పైన లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇక అది స్కానింగ్ తీపిస్తే రైట్ సైడ్ వెళ్ళింది. అది స్కానింగ్లో ఏం వెళ్ళింది? కుర్పు వెళ్ళింది, కుర్పు ఉందని చెప్పి. ఇంకా ఇక కుర్పు వలన ఏమో దొడ్డికి సాపు రాలే కొన్ని రోజులు. లెఫ్ట్ సైడ్ నరం వచ్చింది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. రాళ్ళు నొప్పి ఉండే నీకు. ఇప్పుడు మందులు వాడినాక ఎట్టుంది మరి? ఎన్ని రోజులు వాడినావు? 1 నెల. 1 నెలలో ఏమేమి తక్కువ ఉంది? ఇక అదే జర లెఫ్ట్ సైడ్ కొంచెం సంట దొడ్డికి పోతే మంచిగా రావట్లేదు అనమాట. మంచిగా వస్తుంది నొప్పి, మోషన్ కూడా సాపు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పని చేస్తుంది, రాళ్ళు కరిగిపోతుంది, నీ పేగులల్లో ఇన్ఫెక్షన్ పోతుంది. కంటిన్యూ చేసుకో 6 నెలలు. ఎన్ని రోజులు? 6 నెలలు వాడు. 6 నెలలు వాడన్నా. ఏం పేరు? చూడండి ఎంత అద్భుతమైన ట్రీట్మెంటు. గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా సక్సెస్ చేసిన. కిడ్నీ స్టోన్స్ అయితే 1 మంత్లో పుట్ట రాలిపోయిన యూరిన్లో బయటకు వచ్చేసినాయి. చాలా ఇన్ని రాళ్ళు ఉన్నాయి మా దగ్గర, తీసుకొచ్చిన పడ్డాయి సార్ అని చెప్పి తీసుకొచ్చిన ఉన్నాయి. కాబట్టి దానికి సరైన మందు పడ్డప్పుడు పనిచేస్తుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నా. నాది ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. కింద మీకు యూట్యూబ్ ఐడి ఉన్నది, డాక్టర్.బసవానందం అని. డాక్టర్.బసవానందం దండెపు అనే ఛానల్ మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసినట్టయితే ఆ ఛానల్ వస్తుంది. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో అన్ని రకాల వ్యాధులకు శాశ్వత పరిష్కారం, కొన్ని 1000 కేసులు పెట్టినా. మీరు చూడండి హోమియోపతి పవర్ ఎంతో మీకు తెలుస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. జగదీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. జగదీష్ గారు చెప్పండి. సార్, నాకు ఇంగ్లీష్ లో బీపీపీవి అంటారు. అంటే ఇట్లా పడుకున్నప్పుడు గిడ్డినెస్ వస్తుంది, మళ్ళీ లేచినప్పుడు గిడ్డినెస్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటుంది డే అంతా. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఏమున్నది మన దగ్గర? ఉంటుందా ట్రీట్మెంట్? ఉంటే ఏమిటి?
అంటే మీకు గిడ్డినెస్ వస్తుంది, లేచినప్పుడు కూర్చున్న పడిపోయినట్టు అనిపిస్తుంది. నాకు ఇది ఒక 4-5 years నుంచి ఉంది. ఒక 6 months బ్యాక్ నేను బంజారాహిల్స్ లో పోయి అదే డాక్టర్ దగ్గర అది ఏమంటారు ఎపిలిమానియా అని అంటారు కదా, అది టేబుల్ మీద పండబెట్టి హెడ్ ఇట్లా తింపి ట్రీట్మెంట్ ఇస్తారు, దాంతో తగ్గిపోయింది. కానీ ఇప్పుడు స్లైట్ గా అనిపిస్తున్నది ఇట్లా. నాకు భయం మళ్ళీ అవన్నీ చేపించే బదులు మీ దగ్గర ఏమున్నది ట్రీట్మెంట్ అని. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. మొట్టమొదట మీకు గిడ్డినెస్ వస్తుందంటే అది బ్రెయిన్ ఇన్వాల్వ్డ్ సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది. మీరు బ్రెయిన్ ఎంఆర్ఐ, సర్వైకల్ ఎంఆర్ఐ, స్పైన్ ఎంఆర్ఐ తీసుకుంటే మీకు అసలు కాజ్ ఏమో తెలుస్తుంది. దాని నుంచి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆ బ్రెయిన్స్ ఎంఆర్ఐ అండ్ స్పైనల్ కార్డ్ ఎంఆర్ఐ తీసుకొని రిపోర్ట్ తీసుకొని రండి. ఓకే అండి, సక్సెస్ స్టోరీస్. ఈ విధంగా అద్భుతమైన ట్రీట్మెంటు హోమియోపతిలో ఉన్నది. ప్రపంచంలో ఇంతవరకు మెడికల్ సైన్స్లో మందులే లేవన్న వ్యాధులు ఏంటి? సోరియాసిస్, మస్కులర్ డిస్ట్రోఫీ, క్యాన్సర్. క్యాన్సర్ అంటే ఏంది? ప్రజలకు లాస్ట్ మూమెంట్లో పెద్ద మనుషులకు వస్తుంది. లాస్ట్ మూమెంట్లో చనిపోయే టైంలో వాళ్ళకు ఆ క్యాన్సర్ అనగానే లక్షల రూపాయలు ఇల్లు వాకిలు అమ్మి ఖర్చు పెట్టి మొత్తం ట్రీట్మెంట్ చేసినా బతకదు. మనిషి బాయ్, డబ్బు బాయ్. పోనీ ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ కీమోథెరపీ, రేడియోథెరపీ పెద్ద హింస, నరకం. వాళ్ళు బతుకున్నప్పుడే ఈ నరకలోకం కంటే ముందు ఈ భూలోకంలో నరకం చూపిస్తున్నారు మన రిలేటివ్స్, వాళ్ళ బంధువులు. అంత అవసరం లేదని హనుమాన్ గారు చెప్పిండు. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ క్యాన్సర్కి ఉన్నది. చెప్పిన దానికంటే మేము గతంలో ఎంత చెప్పినా ప్రజలకు అర్థం కాలేదు. వీళ్ళు కూడా హోమియోపతిలో క్యాన్సర్కి మందు ఉందా, తీపి గుళికలు గట్ట తక్కువ చేస్తాయి అంటూ. తీపి గుళికల ఉన్నంత పవరు, శక్తి ఏందనేది మీకు ప్రత్యక్షంగా సక్సెస్ కేసులన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నా. ఒక లేడీ టంగ్ క్యాన్సర్, నిమ్మకాయ అంత పుట్టింది టంగ్కు. గత వారం కూడా ఒక కేసు చూపించిన. కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తే మొత్తం గొంతంతా ఎండిపోయింది, సలైవ లేదు, తినలేకపోయాడు, నమ్మలేకపోయాడు. ఆయనకు 1 month మన మందులు వాడినాక లాలాజలం వచ్చింది, తింటున్నా తాగుతున్నా అన్నాడు. అది లాస్ట్ వీక్ కేసు. ఇది రీసెంట్ కేసు, 2-3 daysలో వచ్చిన కేసు. ఈమెకు 1 month ట్రీట్మెంట్ చేసి నిమ్మకాయంత నాలుకకు ట్యూమర్ పుడితే నమ్మలేదు, మింగలేదు, మాట్లాడలేదు. హోమియోపతి 1 month మందులు మన దగ్గర వాడినాక ఏం చెప్తుందో మీరు వినండి. ఏం పేరు? నారాయణమ్మ. నారాయణమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. ఏం బాధ? నాలుకెక్కు క్యాన్సర్. బయట పెట్టు, అక్కడ పక్కన దింపు. సైజ్ తగ్గింది కదా? సైజ్ తగ్గింది కదా? తగ్గిందా లేదా? తగ్గింది. ఏమేం బాధలు తక్కువ ఉన్నాయి చెప్పు. ఈ చెవు కొద్దిగా నొస్తుంది, కొద్దిగా. ఇది కాదు, ఇక్కడ రాకముందుకు ఇప్పటికి ఏం తేడా వచ్చింది చెప్పు. తేడా వచ్చింది, 2 మందికి ఒక మాట కూడా తేడా వచ్చింది. మాట మంచిగా వస్తుంది, ఇంకా మింగడం మంచిగా వస్తుంది. నమ్మలు వస్తుందా? నమ్మనొస్తుంది, బాగానే మింగనొస్తుంది. నొప్పి తగ్గింది. ఓకే, ఇక ఇట్లనే కంటిన్యూ చేసుకో 6 నెలలు, సంవత్సరం మొత్తం. నీకు ఆపరేషన్ లేకుండా, కీమోథెరపీ పెట్టకుండా తక్కువ చేస్తా. ఓకేనా? ఏం పేరు? చూడండి, ఇంత పెద్ద ఏజ్, 80 ఏళ్ళ వయసులో కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టి ఆ బంధానికి అంటే ఆ బంధంతో మనం మైమర్చిపోయి డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళకి హింస పెడుతున్నాం. అవసరం లేదు. సింగిల్గా మేము ఎన్నో కేసులు, సక్సెస్ కేసులు నా యూట్యూబ్ ఛానల్ చూడండి. బ్లడ్ క్యాన్సర్ పిల్లవానికి హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 15 లక్షలు తీసుకున్న తర్వాత బతకడు, 1 నెల రోజుల కంటే ఎక్కువ బతకడు అన్న కేసు ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది. పిల్లగాడు మంచిగా అయిపోయాడు. మందులు ఇచ్చినప్పటి నుంచి 1 నెల రోజుల్లోనే మార్పు వచ్చింది. 1.5 year ట్రీట్మెంట్ చేసిన ఇప్పటివరకు ఇంతవరకు పిల్లగాడు బతికే ఉండు, హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కాబట్టి ఈ ఏజ్లో కీమోథెరపీ, రేడియోథెరపీ చేసి వాళ్ళను బతికుండంగా హింస పెట్టడం ఎందుకు? నా ఉద్దేశం మీకు చెప్తున్నా. మీ ఇష్టం, డబ్బులు ఉంటే మీరు లక్షలు పెట్టుకోండి. కానీ హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందనేది ప్రజలకు తెలియడానికి కోసం, పేదోళ్ళకు, మధ్యతరగతులకు, డబ్బులు ఉన్న సంగతి చెప్తుండే పేదోళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎంత మంచిగా అయిపోయారు చూడండి. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన. అట్లాగే మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఇక ప్రపంచంలో దానికి మంది లేదా, డాక్టర్లు చెప్పేసారు, వాళ్ళు ఇంట్లో పడేసారు. ఇక బతకడు, ఇక ఆయనకు మూమెంటే లేదు. 10 years లోపు పిల్లలందరికీ కూడా ఈ మజిల్స్, తోడ మజిల్, పిక్క మజిల్స్ పనిచేయాయి. స్పర్శ ఉన్నప్పటికీ కూడా ఆ మూమెంట్, బ్యాలెన్సింగ్ ఉండదు, నిలబడరు. నడుస్తే కింద పడిపోతారు, కట్టెపడిపోయినట్టే పడిపోతారు. ఇక వాళ్ళకి ఎలాంటి గ్రిప్ అనేది ఉండదు. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు.
అది వంశపారంపర్యం వస్తాయి కొంతమందికి, కొంతమంది మసిల్స్ డిజనరేషన్ వల్ల వస్తుంది అని 4 రకాల మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నది. అదంతా మనం లైవ్లో హాఫ్ అన్ అవర్లో మన్ని చెప్పలేము కాబట్టి చాలామంది తగ్గించిన కేసులు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు రీసెంట్గా 30 years ఆయనకు బెడ్ రీడ్ అయిపోయి బాత్రూమ్ కూడా పోలేని పిల్లగాడికి వితిన్ 3 monthsలో నడుకుండా వచ్చి ఆయన పనులు ఆయన చేసుకుంటా అంటుండే. ఏం చెప్తాడో వినండి. ఏం పేరు? సీను. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప మందులు వాడబట్టి? 3 నెలలు అవుతుంది సార్. దేనికోసం వాడుతున్నావు? మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు 3 నెలల నుంచి ఏమేమి మార్పు వచ్చింది? కొంచెం యాక్టివ్నెస్ ఉంది సార్. కొంచెం నా పని కొంచెం చేసుకోగలుగుతున్నాను. వెరీ గుడ్. కండరాలలో ఏమనిపిస్తుంది? కండరాలు పొట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది. పట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది. మరి 3 నెలలకి అంత రిజల్ట్ అంటే ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేపిస్తాడు చేస్తా. చేయండి సార్. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఈ మందు లేదన్నారు సార్. నీకు మందే లేదన్నారు ప్రపంచంలో. ఆ, మరి అసలు హోమియోపతిలో పనిచేస్తుంటే హోమియోపతి పవర్ఫుల్లా కాదా? బాగుంది సార్. అది చూడండి, మందులు లేవన్నటువంటి 3 నెలల్లో. ఇది ఎందుకు చూపిస్తుంది మీకు 3 నెలల ఇంప్రూవ్మెంట్ అంటే ప్రజల లోపల హోమియోపతి అనేది స్లో అనేది ఏదైతే ఉన్నదో అది కాదు అని నిరూపించి చూపిస్తున్నాం మీకు. మళ్ళీ మీకు ఈయన రన్నింగ్ చేసేటప్పుడు చూపిస్తా ఒక 6 నెలలు 1 year తర్వాత. కాబట్టి హోమియోపతి అనేది ర్యాపిడ్ యాక్షన్ అనేది ప్రజలకు తెలవడానికి ఈ యొక్క వీడియోలు సక్సెస్ కేసులన్నీ ముందు 1 monthలో ఏం రిజల్ట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఏం రిజల్ట్ అనేది మీకు చూపిస్తున్నా. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఒంగోలు నుంచి శ్రీను గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే అమ్మా, చెప్పు. హలో అమ్మ చెప్పండి. సార్, నాకు బండి మీద సైడ్ పట్టాను సార్, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఎంఆర్ఐ స్కానింగ్ ఎక్స్రే చూపించాను. వాళ్ళు ఏమంటారంటే సైడ్ నీకు లిక్విడ్స్ అనేవి ఉంటాయి కదా సన్న నరాలు లాంటివి, అవి ఒక తాడు లాంటి దాంట్లో 3 పూసలు లాంటివి కట్ అయినాయి. వాటికి డైలీ ఫిజియోథెరపీ చేపిస్తే వాటికి మూమెంట్ వస్తుంది. టైం పట్టి దాని చుట్టూరు కూడా మళ్ళా నువ్వు కండ కట్టుకొచ్చేదా నువ్వు ఏ పని చేయలేవు అని అంటున్నారు సార్. నువ్వు స్టార్టింగ్ తెలుసుకున్నట్టయితే ఇది సింపుల్ గా పోయేది, నువ్వు లేట్ చేసావు కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. లిక్మెంట్స్ అనేది ఉంటుంది కదా, 3 దారం తాడు ఉంది, ఆ తాడులో 3 పొరలు అనేవి తెగిపోయినాయి. అది ఫిజియోథెరపీలు అతుక్కోవచ్చు లేదా ఉన్న నరాలు స్టడీ అవ్వచ్చు. అప్పుడు కానీ నీ పని నువ్వు చేసుకోలేవు అని అంటున్నారు సార్. దీనికి ఏమైనా మన దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఒంగోలు సార్. ఒంగోలు. నేను విజయవాడకు వచ్చే తెలుసా మీకు? తెలియదు సార్. నోట్ చేసుకో, విజయవాడకు ప్రతి నెల మొదటి గురువారం వస్తా. ఇప్పుడు ఈ నెల అయిపోయింది, 4th అయిపోయింది, విజిట్ అయిపోయింది. నాకు మీరు కాల్ చేసిన ఈ నెంబర్ మీరు కాల్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ నెంబర్ కాల్ చేసి నా దగ్గర ఎంఆర్ఐ స్కాన్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు, ఇప్పుడు నీ లెక్కనే యాక్సిడెంట్ అయ్యి ఇంజూర్ అయ్యి ఎన్నుపూస విరిగిపోయి లక్షల రూపాయలు పెట్టి ట్రీట్మెంట్ చేసినా కానీ ఇంట్లోకించి బెడ్ రీడ్ అయిపోయి నడవలేక స్పర్శ జ్ఞానం పోయి ఏ మూమెంట్ లేకుండా బెడ్ రీడ్ అయినటువంటి పేషెంటు మన దగ్గరికి వచ్చిండు. నేను సక్సెస్ చేస్తానని చెప్పకుండా నేను సక్సెస్ చేసిన కేసు నీకు చూపిస్తే నీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆ వెన్నుపూస విరిగిపోయినటువంటి స్పర్శ జ్ఞానం పోయిన పిల్లవానికి అతనికి స్పర్శ జ్ఞానం వచ్చి ఇప్పుడు కుర్చీలోకి నుంచి లేవగలుగుతున్నాడు. మూమెంట్ వచ్చిందంటే వితిన్ 1 month 2 monthsలో అది ఎంత రిజల్ట్ అనేది చూసుకో, నీవు ధైర్యం తెచ్చుకో. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. నేను విజయవాడకు ప్రతి నెల మొదటి గురువారం వస్తున్నా, హోటల్ మనోరమకు. ఆ కేసు చూడండి, వెనుపూస డిస్క్. ఏం పేరు? లక్ష్మయ్య. ఏం బాధ ఉన్నది? లేస్తలేవా? ఏం ప్రాబ్లం ఉండే మొత్తం చెప్పాము నాకు. స్పైనల్ కార్డ్ ఇంజూరీ సార్. వెన్నుపూస దెబ్బ తాకి ఇంజూరీ అయింది. 2 కాళ్ళు స్పర్శ అయింది, నడుము నుంచి స్పర్శ జ్ఞానం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడెక్కడ పోయి వచ్చారు? ఏ హాస్పిటల్ పోయి వచ్చారు? కిమ్స్, కూల్స్, అదేంటి అమెరికన్ హాస్పిటల్, ఇంకా చాలా హాస్పిటల్. ఏం చెప్పారు డాక్టర్లు? వస్తుందని అయితే హోప్ ఎవరు ఇవ్వలేదు సార్. వస్తుంది, ఎవరు ఓపియలే. ఏంది ఓన్లీ ఏంది ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారు. అది కూడా 1.5 year చేయించాను. అంటే ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ రాలే. ఏమంటారు? ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 months అవుతుంది సార్. 4 months అవుతుంది. ముందుకు ఇప్పటికి ఏం తేడా వచ్చింది? కొంచెం అంటే హ్యాండ్స్ మీద కొంచెం వదిలేసి
లేస్తున్నాడు. లేవు నాయన, లే చూపి. వెరీ గుడ్. అప్పుడు ఇట్లా లేవకపోతుండే, లేస్తుంటివా అట్లు? ఇప్పుడు లేస్తున్నావు అంటే నడుములలో బలం వస్తున్నట్టే. ఎన్ని నెలలు ఈశ్వరప్ప వకీలుగా వాడి? 4 months అయితే. 4 months. ఇంకా 6 నెలలు కానీ నడిపిద్దాం మంచిగా. ఓకేనా? మార్పు మందు పనిచేస్తుందని తెలిసిపోయింది. కంటిన్యూ చేయి. ఏం పేరు? చూడండి, స్పర్శ జ్ఞానం పోయినటువంటి పేషెంట్కు ఇప్పుడు స్పర్శ వచ్చింది, కాళ్ళు లేస్తున్నాయి, కుర్చీ మీదకి వెళ్ళి లేవగలుగుతున్నాడు. ఇంకొక 6 నెలలు అయితే రన్నింగ్ చేపిస్తా అని చెప్పిన. ఇట్లా మన ప్రయత్నం మనం చేయొచ్చు. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఇప్పుడు ఇంకో కేసు వెన్నుపూస సర్వైకల్ స్పాండిలైటిస్. అసలు మూమెంట్ లేకుండా విపరీతమైన నొప్పి. న్యూరో హాస్పిటల్ తిరిగి అలసిపోయాడు. ఆపరేషన్ చేసినా మళ్ళీ ఎప్పటిలాగానే. మళ్ళీ పోతే మళ్ళీ 2వ ఆపరేషన్ అన్నారు. అనగానే భయంలో పడి నా దగ్గరికి ఎవరో అడ్రస్ చెప్తే మా దగ్గరికి వచ్చిండు. ఈ నెక్ బెల్ట్, సర్వైకల్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండలేడు. అంత పెద్ద కేసు. ఓన్లీ 1 month మెడిసిన్స్లో అద్భుతమైన రిజల్ట్. ఏం చెప్తుండో వినండి. ఏం పేరు? రాజు గారు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ పార్సిగుట్ట. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం? సార్ ఈ ఫైనల్గా నాకు నిలబడలేకపోతున్నాను నేను. మొత్తం నరాలు జల్లుమంటుంటే నాకు. ఇప్పుడు కొంచెం మెడలు కూడా ఇట్లా ఎట్లా అంటే ఫస్ట్ నుంచి అంటుంటాయి. కిరకిర శబ్దం వస్తుంది. ఆ బెల్ట్ పెడుతుంటివి. ఆ బెల్ట్ చూపి. ఇగో బెల్ట్, సర్వైకల్ బెల్ట్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడుకొని 2 రోజులే? 1 month అవుతుంది సార్. 1 monthలో ఏం డెవలప్మెంట్ వచ్చింది? నాకు 40% 30% డెవలప్మెంట్ వచ్చింది. బెల్ట్ పెట్టకుండా ఉండగలుగుతున్నావు. ఉండగలుగుతాను. మళ్ళీ ఇది ఇంత మంచి మందులు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏం చేసారు డాక్టర్లు బయట? ఏం చెప్పారు బయట? చాలా హాస్పిటల్ తిరిగినా సార్. ఏమేమి ఆసుపత్రికి వచ్చినావు? నేను కిమ్స్లో పోయినాను. కిమ్స్లో మానస్ సార్ సర్జరీ కూడా చేసిండు. ఆ తర్వాత ఇక్కడ సునీత మేడం అని ఉండే, ఇంకోటి ఇక్కడ విజయమోహన్ డాక్టర్. చూడండి, న్యూరలాజికల్గా ఆపరేషన్ చేసినా సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గలేదు, నెక్ మూమెంటు రాలేదు, నెక్ పెయిన్ తగ్గలేదు. హోమియోపతిలో సింగిల్ డోసు 1 monthలో అద్భుతమైన ట్రీట్మెంటు. ఇదే విధంగా ప్రజల్లో చాలామంది నాకు కాల్ చేయడం జరుగుతుంది. ఏపీ ప్రజలంతా కూడా ఇప్పటిలాగా ఇక్కడ ఎప్పుడు వస్తున్నారో ఏపీకి అని. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా నా నంబర్స్ నోట్ చేసుకోండి, స్క్రీన్ మీద ఉన్నాయి. అవి నా పర్సనల్ నెంబరు. ఎక్కువసేపు మనం ½ an hourలో కానీ ఎక్కువసేపు మీతో మాట్లాడలేము కాబట్టి మీరు తర్వాత ఫోన్ చేసి మీ సమస్య అడగొచ్చు. ఆ నెంబర్ ఫోన్ చేసి 944కు ఫోన్ చేసినట్టయితే మీకు అంత ఇన్ఫర్మేషన్ చెప్తాం. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ వస్తున్నా. విజయవాడలో హోటల్ మనోరమ ఈ నెల 4th అయిపోయింది. నెక్స్ట్ 2వ గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. ప్రతి నెల 2వ గురువారం. ఈ నెల 11వ తారీఖు వస్తుంది. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా విశాఖపట్నం దావా గార్డెన్లో హోటల్ చంద్రాస్ అన్న, నెల్లూరు మెస్ అన్న ఫేమస్. అక్కడికి మీరు ఉదయం 9 గంటల వరకు వచ్చినట్టయితే మీకు ప్రాబ్లమ్స్ క్యూర్ చేయొచ్చు. అదేవిధంగా ఎవ్రీ మంత్ 4వ గురువారం ఈ నెల 25వ తారీఖు వస్తుంది. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా వారంలో 4 గురువారాలు కేటాయించడం జరిగింది. మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు, చిక్కడపల్లిలో. ఈ చిక్కడపల్లి అడ్రస్ నోట్ చేసుకోండి. ఆ చిక్కడపల్లికి మీరు వచ్చే ముందు ఫోన్ చేసుకొని దూరంకి వచ్చే వాళ్ళైతే ఉన్నవా లేవా తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి నేను మీటింగ్లోకి వెళ్తే మళ్ళీ మీకు ఇబ్బంది అయితే దూరంకి వచ్చి. కాబట్టి ఫోన్ చేసుకొని మీరు డైరెక్ట్ రావచ్చు. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్ అండ్ కుకుట్పల్లిలో కూడా డాక్టర్ దండెపు శ్రీవాణి మా కూతురు గారు, ఆమె కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ సెంటర్లో ఏమైనా విజిట్ ఉంటే అక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రజల చైతన్యం హోమియోపతి మీద అవేర్నెస్ రావడానికి కోసమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కృషి చేస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ఎవరైనా సరే హోమియోపతి వైద్యానికి సంబంధించి కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చును. ఇది నాటి హోమియో క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.